హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తారంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇక్కడ షాప్లో చూపిస్తుంది అనుకుంటున్నారా? అవును, షాప్లోనే. ఇది కూడా నా చిన్నప్పటిలో ఒక జ్ఞాపకం అనమాట. ఇక్కడ అంకుల్ షాప్లో ఎక్కువ నేను పెన్నులు పెన్సిల్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. అంకుల్ ఆంటీ వాళ్ళ దగ్గర షాప్ దగ్గరికి అయితే వచ్చాము. అది ఎందుకు అనుకుంటున్నారా? మామయ్య వాళ్ళు అయితే గొర్రెల ఫాము ఓపెన్ చేస్తున్నారనమాట. ఓపెనింగ్కి అయితే వెళ్తున్నాం. మొట్టి చెట్లు తప్పకూడదని చెప్పేసి దేవుని వాగ్దానం అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మీకు ఫస్ట్ చూపించాను కదా, అంకుల్ అనమాట. ఆంటీ ఇద్దరు పిల్లలు అంకుల్కి కూడా, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. మా బాబుని చూసి కూడా మా పాపని చూసి కూడా బాబా అని అంటున్నారు. కాదా ఆంటీ, పాప అనేది చెప్తే అవునమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలే చాలా నయం అని చెప్పేసి అంకుల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ పాప బుక్స్ కూడా ఇక్కడే కొనారని చెప్పేసి ఇంకొంచెం సేపు మాట్లాడుకున్నాము. ఇంక ఇక్కడేనమాట మా వాళ్ళు షెడ్ తీసుకున్నారు కదా, షెడ్ ఉంది కదా, ఆ షెడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. మాదే లేట్ ఏమో అనుకున్నాం కానీ ఇంకా వర్షం కారణంగా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కొంచెం సేపు ప్రేయర్ పెట్టి పాటలు పాడిన తర్వాత ఇంకా రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 3 రూముల్లా కట్టించారనమాట. అయితే మీకు ఈసారి అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఓపెనింగ్ అనేది మామయ్య వాళ్ళ చిన్న కొడుకు చదువుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాడు అనమాట. వచ్చేసరికి ఎప్పటికీ అవుతుందని చెప్పేసి తను ఉండంగానే చేయించాలని మామయ్య ఆలోచనతో ఇంకా ఓపెనింగ్ అయితే చేశారు. చుట్టాలు అయితే వచ్చారు. చాలా మంచిగా జరిగింది. కటింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కరుగా అయితే లోపలికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మన ఛానల్ ద్వారా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ బ్లెస్ చేయండి. మంచిగా ఉండాలి అని చెప్పేసి, వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పేసి బ్లెస్ చేయండి. ఇంక ఇక్కడ అయితే చూస్తున్నాను అనమాట. మధ్యలో కట్టేటప్పుడు ఒకసారి రమ్మన్నారు కానీ అప్పుడైతే రాలేదు. కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అసలు చల్లటి వాతావరణం అనమాట. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీకు మొత్తం అయితే చూపించాలని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ప్రేయర్ పెట్టారు. చాలామంది వచ్చారు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు. కొంతమంది అయితే బయట కూర్చున్నారు. వచ్చిన వాళ్ళ వరకు అయితే ఇంకా ప్రేయర్ అయితే పెట్టేసి ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఇంకా మా మేనత్త అంటే అక్క ఉంది కదా, సాక్ష్యం అయితే చెప్తుంది అనమాట. దేవుడు చేసిన వీళ్ళని బట్టి షెడ్ కట్టుకోవాలన్న ఆలోచనలో అయితే అక్క మాటల్లో మీకు నేను వినిపించేదాన్ని. కానీ ఒక చిన్న పాప నా వెనక కూర్చొని ఫోన్ నొక్కుతుంది. తన వల్ల నాకు కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి నేను మ్యూజిక్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ రోజుల్లో ఫోన్లు ఉంటేనే కానీ వాళ్ళు అసలు చూడట్లేదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ మొబైల్కి అంత ఎడిట్ అయితే అయిపోయారు. అందుకని చెప్పేసి ఇంకా నేను మ్యూట్ అయితే చేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అయితే దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇంకా అక్కడ అక్క చెప్తుంది అనమాట, పిల్లల విషయంలో కానీ. మా వాళ్ళ పెద్ద కొడుకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, ఫుడ్ పాయిజన్ లాగా అట్లా అయింది. దేవుడు ఇలా మాకు మేలు చేశాడని చెప్పేసి అక్క సాక్ష్యం చెప్తూ ఉందన్నమాట. ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చాలాసార్లు ఇంకా చూసే ఉంటారు కదా ఫ్యామిలీని, ఇల్లును కానీ. ఇంకా అక్క సాక్ష్యం అయితే చెప్తూ ఉంది. చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎప్పుడు వీడియో మంచి తీద్దాం అనుకున్నా, నాకు ఇంక టెన్షన్ మాత్రం అసలు తగ్గట్లేదు ఫ్రెండ్స్. నుంచి వీడియో తీయాలి అంటే కొంచెం ఆ టెన్షన్ అయితే తగ్గాలని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ అక్క సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రేయర్ అయితే అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మా పాపని ఆంటీ అను పాస్టర్ గారు అనమాట. అంటే నేను సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా సండే స్కూల్ టీచరు ఇంక మా పాపని పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ పెట్టరా నాన్న అంటే ఇంక వెళ్ళొచ్చిన మమ్మీ అని, వెళ్ళొచ్చమ్మా అని చెప్తుంది. ఇంకా చాలా మంచిగా అనిపించింది. నా లైఫ్లో ఇవాళ మీకు ఇద్దరిని అయితే అంటే షాప్ నేను చదువుకునేటప్పుడు బుక్స్ తీసుకునేటప్పుడు కానీ నా చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్స్ని కానీ మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకు మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళు పాలవంచి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ కూతురు అయితే పిన్నులు అవుతారు, నేను అక్క అంటాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మేము అందరం అయితే భోజనం చేసేసి కూర్చొని కొంచెం సేపు మాట్లాడుతున్నాం. ఇంకా మా వాళ్ళ పెద్ద కొడుకు పాపను ఎత్తుకుంటున్నాడు. ఇక పాప ఏంటంటే అసలు ఎవరి దగ్గర పోదు, ఎప్పుడు చూసినా కానీ కొత్తగా ఫీల్ అవుతుంది. తాతయ్య వాళ్ళ దగ్గర మాత్రం చాలా మంచిగా పోతుంది. ఇంకా తాతయ్య పాల్వంచమ్మమ్మ అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ ఆ తాతయ్య అనమాట. ఇంక ఇద్దరిని ఫొటోస్ అయితే తీసి మా పాపతో పాటు తాతయ్యని వాళ్ళని కూడా ఫొటోస్ అయితే తీసాను, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మా అదృష్టం ఏంటంటే అన్నయ్య కూడా వచ్చాడు. అన్నయ్యకి ఆటో ఉంది, హైదరాబాద్ నుంచి అన్నయ్య వచ్చాడనమాట. పక్కన కూర్చుంది మామయ్య, అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకులు ఉంటారు కదా వాళ్ళు. ఇంకా వర్షం పడుతుంది కదమ్మా, ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారులే అని ఎట్లా వెళ్తారులే అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరికి అయితే డ్రాప్ చేస్తా అన్నారు. ఇట్లా దేవుని దేవల్ల మంచిగా ఆటో దొరికింది, ఇంటి వరకు అయితే అన్న తీసుకెళ్తున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఊరు, ఆల్రెడీ మన వీడియోస్లో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు వర్షంలో ఎందుకు చూపిస్తున్నారు, అన్నీ ఆల్రెడీ చూపించిందని అనుకుంటున్నారు. ఆ వర్షంలో చూడండి ఎంత బాగుందో ఊరు.
ఏమున్నా లేకపోయినా సొంతూరే, పుట్టినిల్లు కదా ఫ్రెండ్స్. అందుకని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇవన్నిటిని ఒక్కొక్క బజార్ తేడాతోటి మా చుట్టాలందరం ఒక దగ్గరే ఉంటాము. వెళ్ళేటప్పుడు కూడా డ్రెస్సు, వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు. నీ పన్నాయి ఆలోచించాలి. బాయ్. ఇంక ఇప్పుడే ఊరు నుంచి అయితే వచ్చాము. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. చూస్తే కనుక మీరే మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పానన్నా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు.